గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా సోమాజిగూడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దీనికోసం కాదు కొట్లాడి తెచ్చుకుంది తెలంగాణని. రేవంత్ అన్న మీరు ఒకటి గుర్తు చేసుకోవాలి. 2023 అక్టోబర్లో ఇదే ప్రెస్ క్లబ్కి మీరు వచ్చి ఒక 2 లక్షల ఉద్యోగాలకి ఈక్వేషన్ చెప్పారు. మీరు గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఒక 6 లక్షల మంది ఉన్నారు. మీ కుడి ఎడమ మీ పేరెంట్స్ అందరు కలిపి నాకు ఓట్లు వేయండి, మీకు 2 లక్షల ఉద్యోగాలు నేను జాబ్ క్యాలెండరు ఫస్ట్ ఇయర్లోనే ఇస్తామని. ఇప్పటి వరకు అది ఎక్కడ పోయిందో అది మీకే తెలియాలి. అది మీకే వదిలేస్తున్నాం. మేము ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, మాకు సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ పైన సమగ్ర విచారణ ఆల్రెడీ అయిపోయింది. అది ముందుకు తీసుకురావాల్సి ఉంది. తప్పకుండా దానిపైన ఏ విధంగా అయితే న్యాయంగా ఉందో ఆ న్యాయాన్ని అమలు చేసి రీమెయిన్స్ రీవాల్యుయేషన్ ఏది మీరు నిర్ణయం తీసుకుంటారో అది చెప్పండి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది నిన్న, ఇప్పుడు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్స్కి హక్కులు అనేవి లేవు అని. మరి మేము ర్యాంకర్స్ని ఏమనట్లేదు, మాకు అసలు వేరే వాళ్ళని అనే ఉద్దేశం లేదు. కష్టపడ్డ వాళ్ళలో అందరూ కష్టపడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు కావాల్సింది ఒక న్యాయం, ఒక ధర్మం. ఇన్ని సంవత్సరాల నుంచి కొట్లాడిన ఈ పోరాటంలో కొంతమంది అభ్యర్థులు వాళ్ళకు కనీసం తినడానికి తిండి లేక 5 రూపాయల భోజనం చేసి ఇప్పటికీ బస్ స్టాప్లలో పడుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి న్యాయం జరగాలి. దళితులకి ఎవరైతే ఈ జీవో 29 వల్ల నష్టపోయిన వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఒక తరం నష్టపోయింది దీనివల్ల. జీవో 29 వల్ల ఒక తరం నష్టపోతుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దయచేసి దీనిపైన ప్రతిపక్షాలు అందరూ కూడా ఈ జీవో 29 పైన మాట్లాడతారని, ఎవరైతే నష్టపోయిన అభ్యర్థులకి అండగా ఉంటారని మేము కోరుకుంటున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ కవితక్క. థ్యాంక్ యూ. జీవో 29 రద్దు చేయాలనేటటువంటిది మనందరి డిమాండ్ కూడా. జీవో 55 బాగుండే, 29 తీసుకొచ్చి చాలా అన్యాయం చేసిరు అన్నది వాస్తవం. దాంతోపాటు ప్రభుత్వము కక్షపూరితంగా కేసులలో పిల్లల్ని ఇరికించుకుంటూ రిజల్ట్ డిలే చేసుకుంటూ పోతున్నారు. సో మీ పక్షాన కూడా ప్రభుత్వం ఎంత గట్టి లాయర్ని పెడితే అంతకన్నా గట్టి లాయర్ని మనం పెట్టుకుందాం. మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు నాగేంద్ర ఉన్నారా? నాగేంద్ర మాట్లాడాల్సింది కోరుతాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నాగేంద్ర హంసావత్. ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో 3 సంవత్సరాలు లింగ్విస్ట్గా, లాంగ్వేజ్ సైంటిస్ట్గా పనిచేశాను. నా విద్యాభ్యాసం మొత్తం ఇంగ్లీష్ మీడియంలోనే జరిగింది. కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటప్పుడు గ్రూప్ 1 సిలబస్ మొత్తం చూస్తే తెలుగులో ఎక్కువగా మెటీరియల్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం కంటే కూడా. అందుకోసం నేను ఇంగ్లీష్లో కంటే కూడా తెలుగులో రాస్తే నాకు మార్కులు బాగా వస్తాయి, నేను టాప్ 10లో ఉంటానని చెప్పేసి నేను ఉద్యోగం వదిలేస్తే చేస్తున్న వ్యాపకాలన్నీ వదిలేసి నేను ప్రిపరేషన్కి కూర్చున్నాను. 3 సంవత్సరాలు చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాను. ఈ 3 సంవత్సరాలు ఏం చేశానంటే, ఎగ్జామ్ 2 సార్లు రద్దు అవ్వడం మూలంగా, టైం ఎక్కువగా దొరకడం మూలంగా నేను నా ఓన్ నోట్స్లన్నీ బాగా ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకోవడంతో పాటు సిలబస్ ప్రకారం నోట్స్లతో పాటుగా ఇంట్రడక్షన్లు, కంక్లూజన్లు కూడా డిఫరెంట్గా రాసుకున్నాను. ఇప్పుడు మనం గ్రూప్ 1లో వచ్చినటువంటి ప్రశ్నల శైలిని మనం గమనిస్తే, ప్రశ్నని విశ్లేషించండి, సమర్థించండి, వ్యతిరేకించండి ఇలా రావడం మూలాన నేనేమనుకున్నానంటే, నేను కాదు ఎవరన్నా ఏమనుకుంటారంటే, మెయిన్ ఆన్సర్లో కీవర్డ్స్కి ఒక 50%, అనాలిసిస్కి ఒక 50% మార్క్స్ ఉంటాయని చెప్పేసి అనుకుంటారు. దిద్దే వాళ్ళు కూడా అలాగే దిద్దుతారు. సో నేను ప్రత్యేకంగా ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేదు. యూపీఎస్సీ ఇంతకుముందు ప్రిపేర్ అయ్యాను. నాకు ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ మాటలంటే పిచ్ అనమాట. సో నేను సార్ దగ్గర ఎస్ఏ రైటింగ్స్కి వెళ్ళాను అనమాట. మహేందర్ సార్ దగ్గర వెళ్ళాను నేను ఎస్ఏ రైటింగ్స్కి. సో వారి క్లాసులన్నీ విన్నాను. తర్వాత ఎకానమీలో నాకు డ్రాబ్యాక్ ఉంటే నాగార్జున సార్ దగ్గరికి వెళ్ళాను. మిగిలింది యూపీఎస్సీ ప్రిపరేషన్ సరిపోయిందనమాట. సో సార్ సలహాల ప్రకారం నేను ఏం చేశానంటే, సిలబస్ మొత్తం మీ ముందుంది, ప్రిలిమ్స్ గేమ్ మీకు అర్థం కాదు, మెయిన్స్ గేమ్ మీ ముందుంటుంది, బౌండరీస్ ఏంటో మీకు తెలుసు. కాబట్టి మీరు ముందుగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఇంట్రడక్షన్లు, కంక్లూజన్లు ప్రిపేర్ చేసుకోండి, ప్లస్ పేపర్లు బాగా చదవండి. అంటే నేను కొన్ని పేపర్లు తీసుకొని చదవడం మొదలుపెట్టాను అనమాట. మొదలు పెడుతూ అందులో ఇంట్రడక్షన్స్ అన్నీ ముందుగానే రాసుకున్నాను. ఎంత డిఫరెంట్గా రాసుకున్నాను అంటే, కొన్ని 100 ఇంట్రడక్షన్స్ రాసుకున్నాను, కంక్లూజన్స్ రాసుకున్నాను. నోట్స్లన్నీ 90% నోట్స్లన్నీ నావే అనమాట, ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను, అన్ని స్టాండర్డ్ బుక్స్ పెట్టి. స్వచ్ఛ ఇంధన వనరుల కోసం అన్వేషణలో మానవాళికి లభించిన కాంతులునే అద్భుత పరిష్కారం సౌరశక్తి. భూగర్భంలో దాగి ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ వంటి సహజ వాయువులు ఎప్పటికన్నా తరిగిపోయేవే కానీ సూర్యుడి నుంచి